భాగవతం యొక్క సారాంశాన్ని అందించాడు శ్రీమన్నారాయణ. దాన్ని చతుశ్లోకి భాగవతం అని చెప్పి అంటాం. ఆ 4 శ్లోకాలు ఏంటో కొద్దిగా వివరంగా తెలుసుకొని ముందుకెళ్దాం మనం. అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్ సదసత్పరం పశ్యాదహం యదేతచ్చ యో వసిష్యేత సోస్మ్యహం. అహమేవాసమేవాగ్రే. ఈ సమస్తమైనటువంటి సృష్టిలో సమగ్రమైనటువంటి స్వరూపం అంటూ ఏదన్నా ఉంది అంటే ఆ సమస్తమైనటువంటి రూపము ఎవరయ్యా అనంటే నేనే. ఈ సమస్తమైనటువంటి సృష్టికి ముందు ఎవరున్నారయ్యా? నేను మాత్రమే ఉన్నాను. మరి కంటి ఎదురుగ్గా కనపడుతున్నటువంటి ఈ స్థూలమైనటువంటి ఈ జగత్తు ఉన్నదా? లేదు. మరి ఇప్పుడు కనపడుతున్నటువంటి ఈ జగత్ ఏమిటి? నేనే. ఇది ఇంతకు ముందు ఎక్కడుంది? నాలో ఉంది. ఇప్పుడు నేను దాన్ని బయటికి తీశాను, మీకు చూపిస్తున్నాను ఈ ప్రపంచం మొత్తాన్ని. ఈ విశ్వంలో నువ్వు ఎంతవరకు చూడగలవో దాన్ని నువ్వు చూసేసుకో. అసద్రూపాత్మకమైనటువంటిది ఏదుందో అది కూడా నేనే. అంటే సద్రూపాత్మకమైన అసద్రూపాత్మకమైన అన్నీ నేనే. అంటే కంటికి కనపడేది నేనే, కంటికి కనపడంది కూడాను నేనేను అని చెప్పాడు. కనుక అగోచరమైనటువంటి ఈ ప్రకృతి, దానికి కారణమైనటువంటి మహత్తు మొదలైనటువంటివి అన్నీ కూడాను, ఇవి అన్నీ కూడాను నేనే. ప్రళయకాలంలో ఏమవుతుంది? ఈ సమస్తమైనటువంటి సృష్టి మళ్ళా వచ్చేసి నాలో లీనమైపోతుంది. కాబట్టి ఆది మధ్యాంతరహితుడైనటువంటి వాడు ఎవరు అనంటే శ్రీమన్నారాయణుడైనటువంటి ఈ స్వామి. ఋతేర్థం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః. ఈ ప్రపంచంలో సత్యమైనటువంటిది ఏమిటి? భగవంతుడు ఒక్కడే సత్యం. మిగిలినటువంటిది ఏమిటయ్యా? అసత్యమా? మాయనా ఇదంతా? ఇది మాయ కాదు, నేను చేసినటువంటి సృష్టి. ఈ సృష్టి ఎంతవరకు ఉంటుంది? కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది. ఆ ఉండేటువంటి సృష్టిని నువ్వు నిరంతరముగా ఉండేటువంటిదిగా భావించకూడదు. నిరంతరంగా ఉండగలిగినటువంటి వాడెవరు? ఒక్క పరమాత్మ మాత్రమే అన్నమాట. కాబట్టి ఈ ప్రపంచంలో కనపడుతున్నటువంటి మాయ అంతా కూడా నా యొక్క లీల అయినటువంటిదే. మరి ఈ మాయను గురించి ఎలా తెలుసుకోగలమండి మేము? ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు ఈ మాయ అనేటువంటిది దూరం అయిపోయి ఉంటుంది, నీ నుంచి దూరం అవుతుంది. అంతే. మాయ ఎక్కడికి పోదు, మాయ అలానే ఉంటుంది. నువ్వు మాయ యొక్క మోహంలో పడకుండా ఉంటావు. ఇప్పుడు విద్య అవిద్య అనేటువంటివి రెండూ ఉన్నాయి. రెండూ కూడా భగవానుడి యొక్క శక్తే. అంటే ప్రపంచంలో మంచి చెడు రెండూ భగవంతుడే కదండి సృష్టించింది. తులసీదాస్ అనేటువంటి మహానుభావుడు అంటాడు, జడ చేతన గుణ దోషమయ విశ్వకీన్హ కరతార్ సంతహంస గుణ గహహిపయ పరిహరివారి వికార్ అంటాడు. ఈ ప్రపంచంలో జడ పదార్థాలు, చేతన పదార్థాలు, మంచి చెడు అన్నీ కూడా పరమాత్మ యొక్క సృష్టి. మరి తెలివి కలిగినటువంటి వాడు, బుద్ధి కలిగినటువంటి వాడు ఏం చెయ్యాలి అనంటే, హంస ఏ విధంగా అయితే పాలని మాత్రం స్వీకరించి నీళ్లని వదిలేస్తుందో అదే విధంగా ప్రపంచంలో ఉండేటువంటి మంచిని మాత్రం స్వీకరించి చెడును వదిలేయటం కోసమే భగవంతుడు మనకి బుద్ధి అనేటువంటిది ఇచ్చాడు. ఈ బుద్ధితో నువ్వేం చెయ్యాలి? ఆయన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. అందుకోసం ఇచ్చింది. దానికి తప్ప అన్నిటికీ ఉపయోగిస్తాం మనం, అంతే కదా. కాబట్టి ఇది రెండూ కూడా ఆయన చేత ఇవ్వబడినటువంటివే. ఈ సత్ అసత్ అనేటువంటివి, విద్య అవిద్య అనేటువంటివి, జ్ఞానము అజ్ఞానము అనేటువంటివి అన్నీ కూడా భగవానుడి చేత ఇవ్వబడినటువంటివే. అది లేదు అంటానికి వీలు కాదు.
ఇప్పుడు గ్రహాలలో రాహు అనేటువంటి గ్రహం ఉంది, మనకు తెలుసుగా. పొయ్యి పూజలు చేస్తూ ఉంటాంగా, రాహుకేతు నివారణ కోసం అని చెప్పి కనపడ్డ దేవుళ్ళందరి దగ్గరికి పోయి పూజలు చేసేస్తూ ఉంటాం కదా. ఎక్కడున్నాడు రాహు చూపించండి అంటే చూపించడానికి అక్కడ కనపడతాడా రాహు? మిగతా వాళ్ళు కనపడతారు. గురుడు కావాలంటే కనపడతాడు పైన, శుక్రుడు కావాలంటే కనపడతాడు, బుధుడు కావాలంటే కనపడతాడు, కుజుడు కావాలంటే కనపడతాడు, సూర్యుడు కనపడుతూనే ఉంటాడు, శనిగ్రహం కూడా కనపడుతుంది మనకి. రాహు ఎవరన్నా చూసారా రాహుని? ఛాయాగ్రహం దాని పేరే, కనపడనటువంటి గ్రహం అది. అంత మాత్రాన రాహు లేవుడని చెప్పగలరా మీరు? ఆ రాహు ఉండబట్టే కదండి నా బతికిట్టాగ ఏడ్చింది అంటాం. అరే రాహుకేతువులు పట్టుకొని పీడిస్తున్నారండి బాబు, ఈ పీడ ఎప్పుడు దూరం అయిపోతుందో అని బాధపడుతూ ఉంటాం కదా. కాబట్టి ఒక వస్తువు కనపడితేనే ఉన్నది, కనపడకపోతే లేదు అంటానికి వీలు కాదు కదా. అలాగనే మాయా అనేటువంటిది నీ కంటికి కనపడకపోవచ్చు, మాయ యొక్క ప్రభావం నీ నుండి దూరం అయిపోవచ్చు, కానీ మాయా అనేటువంటిది ఎప్పుడూ అలాగనే అక్కడే ఉంటుంది. కనుక యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్య ప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. ఈ పరమాత్మ యొక్క తత్వానుభూతి మనకి కలగాలి అనంటే అవిద్య అనేటువంటి దాన్ని దూరం చేసుకొని విద్య అనేటువంటి దాన్ని పొందటం ద్వారా మనం భగవానుణ్ణి పొందగలిగినటువంటి వాళ్ళం అవుతాము అన్నాడు. ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర అన్నాడు. మనము ఈ పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడాను మనల్ని బంధిస్తాయి. భగవంతుడిని బంధించగలిగినటువంటివి అవి కాదు, ఆయన చేత సృష్టింపబడినవే. కానీ ఆయన్ని బంధించేటువంటి శక్తి సామర్థ్యాలు దేనికి లేదు. వేదం ఏమని చెప్తోంది మనకి? భీష్మోదేతి వాయు అనంది. భగవంతుడి యొక్క భయంతో వాయువు వీస్తున్నాడట, భగవంతుడి యొక్క భయంతో సూర్యుడు ప్రకాశిస్తున్నాడుట. భగవంతుడనేటువంటి వాడు వెనకాల ఉండబట్టే ఈ అన్ని రకాలైనటువంటి భూతాలు మనకి కావలసినవి ఇస్తున్నాయి, లేదా ప్రపంచంలో కావలసినటువంటి మార్పుల్ని అవి తీసుకొని వస్తున్నాయి. కనుక ఇవన్నింటికి చెయ్యటానికి కారణం ఎవరు అనంటే పంచమహాభూతాలు. అయినప్పటికీ అవి నన్ను పట్టి బంధించగలిగినటువంటి సామర్థ్యం లేనటువంటివి. కనుక మనము అన్వయ రూపంలో చూసుకున్నా అదే భగవంతుడు, వ్యతిరేక రూపంలో చూసుకున్నా అదే భగవంతుడు. ఏమిటి అన్వయ రూపం, వ్యతిరేక రూపం? కొద్దిగా వినండి. ఇవాళ కొద్దిగా కథలు తక్కువ, విషయం ఎక్కువ అండి. కాబట్టి ఏమిట్రా బాబు ఈయన ఏదేదో చెప్పేస్తున్నాడు నాడి నుంచి అని చెప్పి అనుకోకండి. ఈ అధ్యాయం, ఈ స్కందం అంతా కూడాను అలానే ఉంటుంది. వీలైనంత తక్కువగా చెప్తున్నా నేను. ఇంకా భగవానుడి యొక్క అన్వయ రూపం ఏమిటి, వ్యతిరేక రూపం ఏమిటి అంటే ప్రపంచంలో ఉండేటువంటి సమస్తము ఆయనే అనుకుంటే అన్వయ రూపం అది. ఏదైనా సరే ఇదే భగవంతుడు, ఇదే భగవంతుడు, ఇదే భగవంతుడు, ఇదే భగవంతుడు అని చెప్పామనుకోండి, దీన్ని ఏమంటున్నాం? అన్వయ రూపము అంటున్నాం. వ్యతిరేక రూపం అంటే ఏమిటి? ఎవరు భగవంతుడు అని ప్రశ్న వేయండి, ఎవడు కాదు కాదు కాదని ఒక్కొక్కరిని బయటికి దోసేయండి. భూమి భగవంతుడా? మొట్టమొదటి ప్రశ్న వేద్దాం. భూమి భగవంతుడా చెప్పండి. కాసేపు క్వశ్చన్ ఆన్సర్ సెషన్. భూమి భగవంతుడు అవుతాడా అంటే రకరకాల దేవతలు ఉన్నారు. దేవతలు అనే మాట వాడట్లా నేను, భగవంతుడు అంటున్నా నేను. భూమి భగవంతుడు అనేటువంటి వాడు సర్వస్వతంత్రుడు, ఎవరి మీద ఆధారపడినటువంటి వాడు. భూమి అలా ఉంటుందా? ఎవరి మీద ఆధారపడకుండా ఉందా? పాపం ఎన్నిసార్లు మునిగిపోయింది భూమాత. మునిగిపోయిన ప్రతిసారి పాపం పైకి తీసుకొచ్చాడు మన స్వామి వెళ్ళి, అవునా? కాబట్టి భూమి భగవంతుడు కాదు. కాబట్టి
నేతి అని అంటుంది వేదం. నేతి అంటే ఏమి? నా ఇతి, ఇది కాదు అని పక్కన పెట్టండి. వాయువు భగవంతుడా? నేతి. ఇప్పుడే చెప్పాను నేను, భగవంతుడి భయంతోనే ఇది వీస్తున్నది అని చెప్పి. సూర్యుడు భగవంతుడా? నేతి. అగ్ని భగవంతుడా? ఈయన కేవలం ఒక దూత మాత్రమే మనకి భగవంతుడికి మధ్యలో. మనం ఇచ్చేటువంటి హవిస్సులన్నీ పైకి తీసుకొని పోయేటువంటి వాడు అగ్నిదేవుడు. కాబట్టి ఆయన భగవంతుడా? నేతి. ఇంద్రుడు భగవంతుడా? నేతి. ఎన్నిసార్లు ఆయన కష్టాలు వచ్చినా రక్షించేటువంటి వాడెవరు? ఈయనేను. వరుణుడు భగవంతుడా? నేతి. యమధర్మరాజు భగవంతుడా? నేతి. ఇలా చెప్పుకుంటూ పోండి. చెప్పుకుంటూ పోతే ఎక్కడికైతే మీకు చివరికి సమాధానం మిగిలిపోతుందో ఆయన పరమాత్మ అన్నాడు. ఇలా ప్రపంచంలో ఉండే సమస్తమైనటువంటి వాటిని నా ఇతి నా ఇతి నా ఇతి అని అనుకుంటూ పోతున్నదిట వేదం. నేతి 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 ఇతి అని అంది వేదం. నువ్వు ఇలా నిరోధం చేసుకుంటూ 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 పోతే చివరికి ఎవరైతే మిగులుతాడో ఆయన పరమాత్మ, ఆయన భగవంతుడు. దీన్ని మనం ఏమని చెప్పి అంటున్నాము అనంటే వ్యతిరేక రూపంగా భగవానుడి గురించి తెలుసు. ఇలాగా చతుశ్లోకి భాగవతాన్ని బ్రహ్మదేవుడి ఉపదేశం చేసి మీకు భాగవతం మొత్తం సారాంశం ఈ 4 శ్లోకాలేనండి. మిగతావన్నీ మనం చెప్పుకునే కథలే. ఏమిటి దీనిలో సారాంశం? మనకి 4 విషయాలు. ప్రపంచం ఆది అంతము మధ్యము మొత్తము కూడాను భగవానుడు ఒకడేను. సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి వాడు, సర్వవ్యాపి అయినటువంటి వాడు భగవానుడు. ఏ విధమైనటువంటి ఒత్తిళ్లకు లొంగనటువంటి వాడు భగవానుడు. మన అందరము శరణు వేడవలసినటువంటి వాడు భగవానుడు. ఈ మాటలు మనకు తెలియచేసేటువంటిదే భాగవతం.